సర్వం నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి? చల్లగా అల్లుకుంటది మెల్లగా గెల్లుతుంటది వెళ్ళలే వెళ్ళనంటది విడిపోరంటుంది. అందరికీ నమస్కారం. నాకు హిమజాకి ఈ రోజే పెళ్ళయింది. ఈ రోజు నైట్ మేము శోభన ముహూర్తం పెట్టుకున్నాం. అది జరిగిద్దో లేదో చూద్దాం. ఏంటండి ఇంత హుషారుగా ఉన్నారు? ఏంటే మరి పూలు కర్ణాటక నుంచి తెప్పించా, మంచం కేరళ నుంచి తెప్పించా, పరుపు పంజాబ్ నుంచి తెప్పించా. చివరికి శోభనం అస్సాం అవ్వదుగా. చూస్తూ ఉండు, భూమి కదులుద్ది కానీ భూకంపం కాదని చెప్పు. పిడుగులు పడతాయి కానీ వర్షం కాదని చెప్పు. చివరికి నా వల్ల కదనగా. నీకేం డౌట్లోనే చెప్పు. గదికి వెళ్ళేటప్పుడు మల్లెపూలు ఎందుకు పెట్టుకుంటారండి? ఎందుకు పెట్టరే? బొండు మల్లి, జాజి మల్లి, చూడు వాళ్ళే మళ్ళీ మళ్ళీ అంటుంటే మరి పెట్టరా? పాలు ఎందుకు తీసుకెళ్తారు? శోభనం గది అనే సామ్రాజ్యానికి పాలు తాగి పాలించడమేనే, దానికోసమే. మరి మంచాన్ని టేకుతో ఎందుకు చేస్తారు? ఈ టేకులు ఉండవు, అందుకే టేకుతో చేస్తారు. అత్త మామ ఎక్కడున్నారో వాళ్ళని పిలిపించేసి తొందరగా ముహూర్తం పెట్టేమను. ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి. మీరు భలే సింక్ లో ఉన్నారండి. సింకులో కాదు, సంవత్సరం తిరిగేలో పిల్లల్ని సంకలో ఉంటారు, చూసుకో. అమ్మా నాన్న రండి. అల్లుడు నన్ను తాతని చేయ. అల్లుడు నేను చేయని అవసరంలో దేవుడు నేచురల్ గా నేను ఎప్పుడో చేసేసాడు తాతని. అవును, ఏంటి ఒక్క కూతురుతో ఆపేశావు? ఏదో చీకట్లో బాణం వేశాను అల్లుడు, అది అనుకోకుండా తలిగేసింది. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? చీకటి ఉంది కానీ బాణం లేదు. ఏ నువ్వు ఆపయ్యా. అల్లుడు పిల్లని పంపేదా అల్లుడా నేనే వచ్చేదా? పిల్ల అయితే గొడవ చేస్తది, నువ్వే రాతో. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు? పిల్లని తీసుకురా అత్త. శోభన ముహూర్తం ఖాయం చేస్తే మనం. అయ్యో శోభన ముహూర్తం ఏం పెట్టాము? పంతులు గారు ఉన్నారు, ఆయన ముహూర్తం పెడతాడు. ఆయన పిలిపించండి. ఎవరెవరు ఇక్కడ నన్ను పిలిచింది? మేము అదే అడుగుతున్నాం. ఎవరయ్యా పిలిచింది? శ్రీదేవికి బానే ఉంది కదా. ఎక్కువ మాట్లాడానుకో ఎదకు కూడా శపించేస్తానే అనుకుంటున్నారు. పొరపాటున ఎప్పుడో మిమ్మల్ని మీరు చెప్పించుకున్నట్టున్నారు. ఎదగట్లా. ఇప్పుడు ఏంటి ముహూర్తం పెట్టమని పిలిచావు? అవును, ముహూర్తం పెట్టండి. దానికోసం ఇవన్నీ ఎందుకు సొల్లు కబుర్లు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. మీ కొడుకు బుక్ తీసుకొచ్చి నా కొడుకు పుట్టడానికి ముహూర్తం పెడతావు నువ్వు. పంచాంగం వాడు తీసుకెళ్ళాడు, ఆడ పుస్తకం నేను తీసుకొచ్చా. పర్వాలేదు, పెడతా. ముహూర్తమే కదా. ఇక అది 5ంటికి బేసిక్ ముహూర్తం ఉంది. 2ంటికి పెళ్లి అయితే 5ంటికే పెట్టేస్తున్నావు, చూసావా? నువ్వు అయ్యా పంతులు అని. ఇప్పుడు 5 కాదు, రేపు తెల్లారి దాటిన తర్వాత తెల్లారి 5ంటికి. పెళ్లి కూతురు ఎక్కలు లేస్తుంది, ఇల్లు ఎక్కలు లేస్తారు. ఎంతరయ్యా? 2 అంతే. ఇంకా లేవు ముహూర్తాలు లేవు, ఇంకా కష్టం. 2 సంవత్సరాలు లేవంట. ఒప్పుకోవాలుడు, ఏం కాదు. వాగు. ఇలాంటి వాటికి సలహా ఇవ్వడానికి నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు వస్తే దీనికి తొందరగా మార్గం చేస్తాడు. అయితే పిలు బాబు. మ్యాటర్ ఏంటి? ఎందుకు చిన్న ప్రాబ్లం వచ్చింది. పెళ్లికి ముందు ప్రాబ్లం ఏంట్రా? మంచి డాక్టర్ చూపిద్దా? అది కాదయ్యా బాబు, పంతులు తొందరగా పెట్టకుండా ఎప్పుడో తెల్లారిదామని పెట్టాడు. నిజంగా ఒక అమ్మాయిని టచ్ చేయటం ఫస్ట్ టైం అయ్యా. ఒకసారి బయటకు వచ్చి చెప్పు. మళ్ళీ ఇది ఇద్దరమా? వద్దులే కూడా చెప్దాం. ఏమండి? నిద్ర వచ్చేస్తున్నానయ్యా. నీకోసం మీ ఫ్రెండ్ వచ్చాడు, మరి నా కోసం మా ఫ్రెండ్స్ పిలుచుకున్నా. పిలు, వాళ్ళతో అయినా ఒక ముహూర్తం కుదిద్దాం, చూద్దాం. గుడి భుజం మీద గడవా, దాని గుత్తపు రైకను మెరియా, అది రమ్మంటరా దొరసలియా, దాని పేరే సరంగ దరియా. మీ ఫ్రెండ్సా? అవును. అమ్మయ్యా, ఇలా తెప్పించా కూడా సరిపోయిందమ్మా. నాకు ఇంట్రెస్ట్ పోయింది, నిద్ర కూడా రాదు ఇక. అమ్మా, ఇంతగా మీరు ఎందుకు వచ్చారు? మా అక్కగారిని గదిలోకి నెట్టడానికి. వాళ్ళేమో మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బయటికి నడదామని ఉంటారు, మీరేమో ఎవరినో లోపల నెట్టడానికి వచ్చారు.
ఏంటక్క నువ్వు ఇంత డల్ గా ఉన్నావు? ఆయనకేమో నిద్ర వస్తుంది, ముహూర్తం ఏమో రేపు పొద్దున 5ంటికి. నిద్ర వస్తుందా? వస్తుందరా, నిన్ను చూసాక ఎక్కువ వస్తుంది. మీకు నిద్ర రాకుండా ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. కామెడీ చేస్తాగా. నాకు నిద్ర రాకుండా చేయండి రా, మరి శాశ్వత నిద్రలో వెళ్ళేలాగా చేయకండి, ఓకేనా? అరే అది ఐడియా వచ్చిందిరా. చెప్పు. ముందు పక్క పంపించేసి శ్రీదేవి డ్రామా కానీ పిలుద్దారా. వాళ్ళు కానీ వచ్చారంటే మాత్రం కంప్లీట్ గా నిద్రపోతానా? సర్లే అక్క, నిన్ను రెడీ చేస్తాం పద. పిలిచేద్దాం మరొక. పిలు వాళ్ళని. మేడం శ్రీదేవి డ్రామా కంపెనీ అండి. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏంటండి? మా ఫ్రెండ్ కి పెళ్లి అయింది. వాడికి ముహూర్తం మార్నింగ్ 5కి, ఓకే. సాయంత్రం 7 అయితే మార్నింగ్ నిద్ర వచ్చేస్తది. అప్పుడు పడుకోండి, ఏమైంది? ఇదిగో వీడు వస్తే నేను అస్సలు నిద్రపోను. రాములో రాములా నన్నాగం చేసింది రో. ప్రాబ్లం ఇప్పుడు ఏంటి? ఆయన నిద్రపోకుండా ఉండాలా? ఆడు నిద్రపోకుండా ఉండడం కోసం సాయంత్రం 7 నుంచి 5 వరకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏం మంచి పెట్టు. 7 నుంచి 5 వరకు ఆయన నిద్రపోకుండా ఎంటర్టైన్మెంట్ శోభనం అంటారా అది? నీకు సోమనా? ఏంట్రా ఏంటిది? శోభనం ఉన్నావు కదా, సిగ్గు మొగ్గలేస్తుంది. మొగ్గలు వేసి చివరికి బొగ్గులు వేసి చూసుకోదు. నీకు సంబంధం లేదు, పక్కెళ్ళు. సరే అండి, మేము చూసుకుంటాం. మీరు వెళ్ళి హ్యాపీ కూర్చొని చెప్తా. హలో, మీరు వెళ్ళండి అమ్మా. మా శోభనం గురించి అమ్మా, ఇక్కడ 7 to 5 ఎవరిని నిద్రపోనివ్వకుండా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలంట. ముందు నువ్వు నిద్రపోవు కదా. నేను నిద్రపోను, ఎవరిని నిద్రపోనివ్వనమ్మా. మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చోండి, మన ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఈ ఈవెంట్ కైనా మన పేమెంట్ వచ్చేటట్టు చూడు. గట్టిగా వస్తుంది, మామూలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వం. మన వాళ్ళు చాకులు లాంటి కుర్రలు ఉన్నారు మన దగ్గర. మీరు హ్యాపీగా వెళ్ళండి. ఏంట్రా, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? మేడం తో ఆల్ ది బెస్ట్ చెప్పించుకోండి. ఏంటి ప్రాబ్లం? ఆల్ ది బెస్ట్. నువ్వు కాదయ్యా, ఆల్ ది బెస్ట్, మన ది బెస్ట్. వెళ్ళు. ఏమండి, మేము ఎంటర్టైన్మెంట్ తోనే రెడీగా ఉన్నాం. కాకపోతే ఇలాగా మీరే చూస్తే ఎలా అండి? మీ బంధువులందరూ కూడా పిలవండి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఫోన్ చేయి, అందరూ రమ్మని చెప్పు. బంధువులు వచ్చేయండి. అదిరింది మామ అదిరింది రో, ముదిరింది ప్రేమ ముదిరింది రో, గొడవ కొట్టి ఎన్ని నాళ్ళు ఉక్కబట్టి ఉక్కబట్టి వయసు కోరో తీరాలి రో, పలపు కోరో తేలాలి రో. ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుందండి? ఇవాళ శోభనం అండి. బా, చాలా రోజుల తర్వాత కరెక్ట్ ప్లేస్ కి పిలిచారు నన్ను. వయసు కోరో తీరాలి రో. శోభనం ముహూర్తానికి చిన్న ప్రాబ్లం అయిందండి బాబు. ఏమండి, శోభనానికి కూడా ముహూర్తాలు ఎవరన్నా చూస్తారా? నేను అదే చెప్పాను. నాకు కూడా అదే కావాలరా. ఇప్పుడు కాదులేండి, ఆగండి. 4 మీరు వస్తున్నారని తెలిసినప్పుడే కళ్ళ వరకు వచ్చింది నిద్ర. ఇప్పుడు వచ్చేస్తుంది నాకు ఆల్మోస్ట్. నువ్వేం చేస్తుంటావు అమ్మా? డైలాగ్ కోసం ఎదురు చూస్తుంటాను. థ్యాంక్ యూ రా. నువ్వేం చేస్తుంటావు? చెప్పిండే ఇలాగ ఉంటుందో లేదని టెన్షన్ పడుతూ ఉంటాను సార్. మరి ఇన్ని టెన్షన్ పడేటప్పుడు వెళ్ళి కూర్చోవచ్చు కదరా. మీరేం టెన్షన్ పడకుండా హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. ఎలాంటి కూర్చోండి. వయసు కోరో తీరాలి రో. ఏ మామయ్య, లేట్ ఏంటి? టైం అవుతుంది, పక్కన రెడీగా ఉంది. ఏంటయ్యా నువ్వు? అల్లుడు, ఇక్కడ ఏం జరగాలన్నా మన చేతిలో ఏమి లేదు. ఈ ఊరు పెద్దలు ఉన్నారు, వాళ్ళు రావాలి. అప్పుడు మీది కూడా అలాగే జరిగింది వాళ్ళు వచ్చాకే. ఏమి లేదని మా తెలుసు. నువ్వు వాళ్ళ వెళ్ళు. నీతి లేని కుక్క. మీ గురించి డ్రెస్ భలే ఉంది. పంచు మర్చిపోతున్నాను, ఆగండి అక్క. అరే ప్యాంట్ మర్చిపోయారా? ఎరా నీతి లేని కుక్క. మీ గురించి మీరు ఎందుకంటే చెప్పుకున్నారా? నమస్కారం డైరెక్టర్ గారు. నమస్కారం డైరెక్టర్ గారు. పెద్దరాయుడు గారు, మీకు ఆ పేరు ఎలా వచ్చిందండి? నేను చదువుకున్న రోజులు మా మాస్టర్ రాయమని వాడరా. నేను పెద్దగా రాసేవాడిని కాదు. మా నాన్న రాగానే మీ ఊడు పెద్దగాడు, మీ ఊడు పెద్దగాడు, 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 పెద్దగాడు అయిపోయారా. అబ్బా సూపర్ అండి. అయితే మీకు ఈ రోజు నుంచి పెద్ద చేయడు అంటారు మిమ్మల్ని. ఎందుకంటే ఈ ఎపిసోడ్ నుంచి మీరు పెద్దగా చేయడు, పెద్దగా చేయడు, పెద్దగా చేయడు, పెద్దగా చేయడు, పెద్ద చేయడు అని.
ఈయననే మా ఊరు పెద్ద. ఏది చెయ్యాలన్నా, ఏది జరగాలన్నా, ఏది కావాలన్నా అన్ని ఆయన చేతిలోనే ఉన్నాయి. నాడు ఊరికే పెద్ద, నువ్వు దేశానికే పెద్దలా, దేశానికే పెద్దలా. ఎక్కడికి వెళ్తున్నావు? ఆవిడ స్పీడ్ తినిపించడానికి వెళ్తానండి. ఈ ఊరి పెద్ద నేను తినకుండా మీ ఆవిడ తినిపిస్తావా? ఏదన్నా ముందు నేను తినాలి, ఓకేనా? ఏమైనా వీటి పక్కరా, వాడు ఏదేదో అంటున్నాడు. ఎలా ఉందండి? చేతిలో ఉందరా బాబోయ్. ఎక్కడికి వెళ్తున్నారా? ఆ గేదెకి గడ్డేయడానికి వెళ్తానండి. లేదా ముందు అయ్యగారికి పెట్టకుండా మీ గేదెలకి ఎందుకు పెడతావు నువ్వు? ఏమన్నా మీరు ఇందాక ఏమన్నారు? ఏదైనా సరే ముందు మీరు తిన్న తర్వాత గేదెలకి అన్నారు. అని తినని చెప్తారు. ఎలా ఉంది? తించుడ్రా. ఏమన్నా సహాయం కావాలంటే మీ గడ్డిలో పర్ఫార్మెన్స్ కి దండం పెడతా, మీరు వెళ్ళిపోండి. మన పెళ్లి గురించి బయట ట్రాక్ ఏంటి? అల్లుడు, ఏ ఛానల్ చూసినా నీ పెళ్లి గురించే, ఏ యూట్యూబ్ లో చూసినా నీ పెళ్లి గురించే, ఏ మొబైల్ లో చూసినా నీ పెళ్లి గురించే అల్లుడు. వాళ్ళు రెడీగా ఉంటారు ఇప్పుడెప్పుడు అని. నువ్వు వచ్చింది కెమెరామెన్ గంగతో రాంబాబు, నువ్వేమో కెమెరా ముందు గామంతో దొరబాబు. అసలు నీకేంటి రాదు? ఈ రోజు మన స్పెషల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఐపురాది గారి శోభనం. నా శోభనం టెలికాస్ట్ చేస్తున్నారా? ఏమన్నా ఇండియా క్రికెట్ మ్యాచ్ అనుకున్నారా టెలికాస్ట్లు చేసుకోవడానికి? మీరు ఉండండి సార్, ఆల్రెడీ 2 కెమెరాలు లోపల సెట్ చేస్తున్నాం. లోపల సెట్ చేస్తున్నారా? తెల్లవారు లైవ్ షో మాకు 6 గంటల వరకు. మీరు చూస్తున్నారు ఈ రోజు హైపురాది పర్ఫార్మెన్స్ ఎలా చేయబోతున్నాడు అనుకుంటున్నారు. చూద్దాం మీ ఆడియన్స్ పోల్. యావరేజ్ గా ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి? 70% వచ్చింది ఏకంగా. అరే నీ గోల ఏంట్రా? నా వల్ల కాదు, నువ్వు వెళ్ళరా. చూసారు కదా, నా వల్ల కాదని ఇప్పుడే చెప్పేస్తున్నాడు. అంటే మనం అప్పుడు దాకా వెయిట్ చేయడం అవసరం లేదనమాట. ఇక్కడ ఏమీ లేదనమాట. ఒరే నేను చెప్పింది అది కాదురా, మీ గోల వినడం నా వల్ల కాదన్నారా, వెళ్ళరా. ఏం కాదు అల్లుడు, ఏదో అదలా జరిగిపోతుంది. ఏంటా గేటు దగ్గర గొడవ ఏంటి? ఏదో ఆంబో తరుస్తుంది. మా మేనల్లుడు అనుకుంటా అల్లుడు. నాకిచ్చి పెళ్లి చేస్తున్నాను అమ్మాయి, ఈ గడ్డం గడికిచ్చి చేస్తారా? చిన్నప్పుడు జాంకాయ కావాలని ఏడుస్తుంటే జాంకాయ సగం కొరికి నీకు ఇచ్చానే. ఇంకా ఏమేం కొరికారు బాబు మీరు? చిన్నప్పుడు మామిడి చెట్టు అందట్లేదు బావా అంటే నిన్ను నా చేతులతో ఎత్తుకొని ఎత్తానే. ఓహో, గడ్డి వాము వెనకాల ఏం చేసాం గుర్తుందా? ఏం చేశారా? అంటే మంట వండుకుంటుంటే నీళ్ళేసాం. నా జీవితం మీద, నా జీవితం మీద. అందుకే నీ శోభను ఎలా జరుగుతుందో చూస్తా. సరే నేను చూస్తాను, నువ్వు ఎలా ఆపుతావు. నేను చూస్తాను ఎలా చేసుకుంటావు. ఏమంటే మీరు గుబిల్ చెప్తారా? గుబిల్ చెప్తారా? బాసు, అన్నంలో పెరుగుండదు, సుధీర్కు తిరుగుండదు దుబాయ్. నేనే పెట్టేది. కింద మీద ఊపు సుధీర్ అన్న తోపు. ఎవడు మననే. ఆ ఇటలీ నుంచి వచ్చిన మెసేజ్ కూడా నేనే పెట్టా. శ్రీనివాస్ ఎవడో కాదు, నేనే 10 అకౌంట్లు ఓపెన్ చేశాను నీకోసం. మన ఫ్యాన్స్ చెప్పు బాస్ తిట్టొద్దని. భాస్కర్ గారు, మీతో చాలా పని ఉంది నాకు. దుబాయ్ నుంచి వచ్చారు కదా? నేను దుబాయ్ లో ఉంటాను. మా బాస్ కి 24 గంటల పని ఉంటది. అదే ఆయనకి పెట్టేది వేరేనా? ఏరా మిమ్మల్ని నవ్వించడం కోసం నేను ఎంత కష్టపడుతున్నాను. నా శోభనానికి నీ చెప్పేందుకు పోయింది. మావయ్య ఏవేవో జరుగుతున్నాయి, మంచం జరిగేది ఎప్పుడండి? మా తాతల కాలం మంచంలో ఆల్రెడీ రెడీగా చేసి పెట్టాను అల్లుడు. ఆల్రెడీ అదే జరుగుతుంటదా? ఏంటంటే ఏదో మంచం కావాలన్నారు. వీడు మంచం అంటే చాలు. ఏంట ఏం కావాలి నీకు? ఏదో మంచం అన్నారు, దేనికన్నా? ఆ మంచం నువ్వు వెళ్ళి చెప్తా. ఏమన్నా హెల్ప్ కావాలి? మాకేం వద్దు. మీరు నిద్రపోకుండా చూసుకునే బాధ్యత నాది. నన్ను నిద్రపోనిచ్చి ఇదిగో ఏందిరా ఎర్రగడ్డ నుంచి వచ్చిన వాళ్ళగా ఎర్రగా ఏం పాటలు నీ? నేను మంచాలు బాగా చేసేవాడిని. ఇంకా ఏం ఎరగలేదు, అప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? ఐపరాది గారంటే మామూలు ఉన్నది. కనీసం 3 మంచాలను ఎరగాల.
మాడు ఫోన్ చేస్తా పొట్టు చీర హైపరాది గారు ఫస్ట్ ఎయిట్ ఇవాళ మామూలుగా ఉండదు మంచానికి 4 మేకులన్నా బంగారం నీకు ఫోటోలు ఎడుతున్నాడా చెడ్డీ కావాలడిగి బంగారం చెడ్డీ మంచానికి ఎన్ని మేకులు అన్నావు? 4 మేకులు ఉంటాయండి. ఇంకో మేక్ ఎక్స్ట్రా తెచ్చుకో. దేనికండి? మంచానికి కాదులే. మా మేకులు మేము కొట్టుకుంటాం, నువ్వు వెళ్ళు. నా పని మీరు చేస్తే మీ పని చేయమంటారా? మంచాలు ప్రిపేర్ వచ్చింది అనుకోండి, బయట ఉండడం దేనికి? మంచం కింద కూర్చొని కొడేస్తుంటాను. ఏంటి నువ్వు మంచం కింద ఉండి కొడతంటే? కూర్చోబో. మేకులోడు కూడా వచ్చాడు. ఏంటి సార్, ఏంటి ప్రాబ్లమ్? ఏమయ్యా ఎంటర్టైన్మెంట్ నీకు నిద్ర రాకుండా చేస్తానన్నావు, నాకేంటి ప్రతి పర్ఫార్మెన్స్ కి నిద్ర వచ్చేస్తుంది? నిద్ర వచ్చేస్తుందా? మరి ఇంకా నేను పడుకొని చెప్తా నన్ను పడుకోబెట్టి నాకు నిద్ర రాకుండా ఉండే పర్ఫార్మెన్స్లు పెట్టు. నిద్ర రాకుండా ఉండే పెర్ఫార్మెన్స్ కావాలి. Yes. ఓకే, మీరు కూర్చొని మిగతా నేను చూసుకో. అదే చూపించు.